ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో చోరీ జరిగింది. దత్తాత్రేయ ఆలయంలో ఉన్న హుండీని పగులగొట్టి దొంగలు నగదు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా ప్రసాదం టికెట్ కౌంటర్లో నగదు కూడా ఎత్తుకెళ్లారు. ఆలయంలోని వస్తువులు చెల్లా చెదురుగా పడేశారు. ఎవరూ గుర్తుపట్టకుండా సీసీటీవీలను దుండగులు పగలగొట్టారు. బాసర ఉపాలయం గోశాల ఇనుప కంచె తొలగించి గోపురం పైనుంచి ఆలయంలోకి దొంగలు ప్రవేశించారు. అమ్మవారి ఆలయం లోపల బయట నిరంతరం సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారని, గుడి లోపలికి ఎవరు ప్రవేశిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చోరీకి పాల్పడ్డ వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాసర పుణ్యక్షేత్రంలో జరిగిన దొంగతనం ఘటనపై నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావు పటేల్ మండిపడ్డారు. ఆలయంలో ఇటువంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్నారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు, పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. గుడిలో దొంగతనం జరిగింది. అట్టి దొంగతనానికి బాధ్యులైనటువంటి వ్యక్తులని వారు కఠినంగా శిక్షించాలని, దోషులను ఎంబడినే పట్టుకొని మరి పునరావృతం కాకుండా ఈ అమ్మవారి సన్నిధిలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి వాల్యూ మన యొక్క బాసర పరువు పోతుంది. మరి ఈ పరువుని నిలబెట్టాలంటే మీరే బాధ్యులు సార్, దయచేసి వారిని బాధ్యులను కఠినంగా శిక్షించి వాళ్ళని వెంబడే దోషులుగా బయటికి తీయాలని కోరుకుంటూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం జరుగుతుంది. అక్కడనే పోలీస్ స్టేషన్ ఉంది. హోంగార్డు వ్యవస్థ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగినటువంటి సంఘటనపై మీరు చర్య తీసుకోవాలి, దర్యాప్తు చేసి మాకు దేవస్థానానికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాత్రి 11 గంటలకు జ్ఞాన సరస్వతి ఆలయంలో దొంగతనం జరిగింది. బయట స్లాబ్ నుంచి కింద దిగి దత్తాత్రేయ టెంపుల్ ఏదైతే ఉంది తిజోరి పగలగొట్టి అక్కడ ఉన్న డబ్బులని తీసుకుపోయాడు. కూడా వాడు ప్రయత్నం చేసిండు, వాడికి పగలగొట్టుడు కాలేదు. ఏమైనా హోంగార్డ్స్ డ్యూటీ చేయను కూడా ఆలయంలో దొంగతనం కావాలంటే ఇది చూసి దాని మీద ప్రభుత్వ పరంగా కఠిన చర్య తీసుకొని ఎవరైతే దొంగ ఉన్నాడు వాడికి పట్టుకొని సరైన శిక్ష ఇస్తాం.